ఆరోపిస్తున్నాయి. తాగునీటి అవసరాలు తీరాకే నిర్ణయమని ప్రభుత్వం చెప్తోంది. మరోవైపు నీళ్ల విషయంలో రేవంత్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసిందని బీఆర్ఎస్ మండిపడుతోంది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులు కాల్వలను పరిశీలించి రేవంత్ సర్కార్ పై సంచలన ఆరోపణలు చేశారు. నీళ్ల విషయంలో అసలేం జరుగుతోంది? బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు కృష్ణా జలాలను ఏపీ అక్రమంగా తరలిస్తుందా? రైతుల పేరుతో రాజకీయం చేస్తుందెవరు? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మనతో మాట్లాడడానికి స్టూడియోలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్, వెల్కమ్ టు డిఎన్ఏ. జగదీష్ రెడ్డి గారు జీతాల కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు సార్. సో లాస్ట్ టైం మనం కాళేశ్వరం గురించి డిస్కస్ చేశాం. ఇప్పుడు అంటే మీరు స్టూడియోకి వచ్చినప్పుడు సార్ లాస్ట్ చాలా రోజులుగా కాళేశ్వరం మీద చర్చ పెడుతున్నాం. ఈక్వల్ ఇంపార్టెంట్ కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు. మాకు జీ తెలుగు న్యూస్గా మాకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు సమానమే. సో కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల మీద ఇవాళ కృష్ణా కేఆర్ఎంబి మీటింగ్ ఉండే పోస్ట్ పోన్ అయింది 17th. మళ్ళీ గోదావరి రివర్ బేసిన్ దానికి సంబంధించి 18వ తారీఖు ఉంది మీటింగ్. సో ఇటీవల నేను నిన్న చూశాను మీ గ్రౌండ్ రిపోర్ట్. పోతిరెడ్డిపాడు దగ్గరికి, కల్వకుర్తి దగ్గరికి, తర్వాత మిగతా చోట్లకు వెళ్ళారు. సో ఒకసారి ఏం జరుగుతుంది అంటే పోతిరెడ్డిపాడు ఇప్పుడు ఎందుకంటే కృష్ణాలో శ్రీశైలం నిండింది, నాగార్జున సాగర్ నిండాలి ఇంకా. సో ఇంకా 45 days సీజన్ ఉంది. ఒకసారి జగదీష్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆ గ్రౌండ్ రిపోర్ట్ ఏం చేశారు, పోతిరెడ్డిపాడు దగ్గర ఎట్లా ఉంది, కల్వకుర్తి దగ్గర ఎట్లా ఉంది, తెలంగాణ ప్రభుత్వ వ్యవహారశైలి ఎట్లా ఉంది, ఆంధ్ర ప్రభుత్వ వ్యవహారశైలి ఎట్లా ఉంది, అది చూశారు. ఒకసారి మనం పీసీఆర్ ప్లే చేయండి, పోతిరెడ్డిపాడు సంబంధించి ఎట్లా ఉందో. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు, ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నీళ్లు చక్కగా వెళ్ళి బనకచెర్ల అక్విడక్ట్ దగ్గరికి చేరుకుంటే ఇక్కడ ఒక 13 కిలోమీటర్లు పోతే బనకచెర్ల అక్విడక్ట్ ఉంటుంది. మనం గమనిస్తే ఇక్కడి నుంచి ఏదైతే ఇప్పుడు మనం ఈ నీళ్లు వస్తున్నాయో చూసినాం కదా, ఇది ఒరిజినల్ గా మొట్టమొదలు కట్టిన పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్. దీని నుంచి ఎన్టీ రామారావు గారు చెన్నైకి మంచినీళ్ళు ఇవ్వాలి, ఒక 3 TMCల నీళ్లు అని చెప్పి తీసుకుపోవడం కొరకు అని చెప్పి ప్రారంభించిన మొట్టమొదటి రెగ్యులేటర్ ఇది. దీంతో నీళ్లు తీసుకుపోవాల్సింది. దీని పక్కన మనం చూసింది ఏదైతే ఉందో 10 గేట్లతోని కనిపిస్తున్న అది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం కృష్ణ నదిని మలుపుపోతున్నాడు అని చెప్పి మనం ఉద్యమ సందర్భంగా ఏదైతే చెప్పినామో అగో ఆ 10 అవి. ఇది ఇటువైపు ఉంది, అది అటువైపు ఉంది. 2 వైపుల నుంచి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇప్పుడు కేవలం 8,000 క్యూసెక్లు తీసుకుపోతున్నారు అని చెప్తున్నారు. పూర్తిగా అది అబద్ధం అనేది మనం దీంతో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ నుంచి ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం నీళ్ళను వాడుకుంటుంది. 8,000 క్యూసెక్లు అని చెప్పినారు వాళ్ళు, కానీ వాస్తవానికి ప్రవాహాన్ని చూస్తే అంతకంటే ఎక్కువనే కనబడుతుంది. ఇప్పుడు ఒకసారి చూస్తే దీని ప్రవాహం ఎంత వెడల్పు, ఎంత లోతు పోతుందో దీన్ని బట్టి మనం అర్థం పోతిరెడ్డిపాడు దగ్గర చక్కగా వెళ్ళి పోతిరెడ్డిపాడు దగ్గర జగదీష్ రెడ్డి గారు అక్కడ వెళ్ళారు. ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు సార్? ఇది మొన్న మార్నింగ్. పోలీసులు ఆపలేదా? నేను ఇవాళ నాకు తెలిసి మీ మహబూబ్నగర్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గారు వెళ్తే ఆపారు పోలీసులు, అక్కడ అరెస్ట్ చేశారు జూపాడు బంగ్లా దగ్గర. అంటే నేను సైలెంట్ గా వెళ్ళి చేశాను. నేను కొమ్మాళ్ళు విజిటర్స్ వెళ్ళాను, అంటే నేను నిజం కూడా విజిటింగ్ కే వెళ్ళాను. ఆ తర్వాత నాకు ఇంట్రెస్టింగ్ కలిగింది, ఒక వీడియో తీయించుకున్నాను అప్పటికప్పుడు. జోగులమ్మకి వెళ్ళాను, అక్కడి నుంచి అట్లనే ఇక్కడికి వెళ్ళినాను. నిజమే ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత వెళ్తుంది కొంత ఆసక్తి ఉండే వెళ్ళినాను. వెళ్ళి చూస్తే నాకు ఆశ్చర్యం ఇచ్చింది. అది చూస్తే మీరు అది ఎంత పెద్ద వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనకు కనబడుతుంది ఇది తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన నిర్మాణం చేసింది. దాదాపు 60,000 క్యూసెక్లు ఖాళీ చేస్తుంది ఇది. ఇటు పక్కన ఇంకొకటి ఇప్పుడు అక్కడ నిలబడి ఉన్నది, అయితే అక్కడ సరిగా కవర్ చేయలేకపోయాడు పిల్లోడు, కానీ దాని పక్కన ఇంకొక వెంటి కూడా ఉంటుంది. కొంచెం ముందుకు చూపిస్తే అవతల నుంచి కూడా వస్తున్నాయి నీళ్ళు, ఇంకా దీని పక్క నుంచి కూడా. అక్కడ ఇక్కడ అన్ని కలిపితే దాదాపుగా 35,000 నుంచి 40,000 క్యూసెక్ల నీళ్ళ పైన తీసుకుపోతున్నారు వాళ్ళు. అఫీషియల్ చూపిస్తున్నది కేవలం 8,000 క్యూసెక్. టెలిమెట్రీస్ లేవు, ఏది పెట్టలేదు ఇంకా. సో వాళ్ళు ఇప్పుడు అనుకుంటే ఏ మెటీరియల్స్ ఉన్నా ఆగదు, ఏది ఉన్నా ఆగదు. మనకు స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే తప్ప అక్కడ ఇంకోటి ఏం లేదు. వేరే చట్టం ఉండదు, ఇంకోటి ఉండదు. కేఆర్ఎంబి కావచ్చు, జేఆర్ఎంబి కావచ్చు, వాళ్ళు ఏం చెప్పితే
దాని పద్ధతిలోనే కానీ అల్టిమేట్ గా లెక్కలు ఉన్నాయి. 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు, 299 టీఎంసీలు తెలంగాణకు. అంటే ఇది లెక్కలోకి రాదా ఇప్పుడున్న ఇది లెక్క? అదే కదా నేను చెప్తుంది. లెక్క చూపించడం 800 చూపిస్తున్నారు, 8,000 చూపిస్తున్నారు, కానీ తీసుకుపోతున్నది దాదాపు 40,000. మీరు ఎట్లా క్యాలిక్యులేట్ చేశారు? మనం చూసే దాని కెపాసిటీ, క్యారింగ్ కెపాసిటీ, ప్రవాహాన్ని బట్టి అర్థమైపోతుంది కదా మనకు. అవతల వైపు ఒకటే 8,000 తీసుకుపోతుంది. ఒరిజినల్ గా ఎన్టీ రామారావు గారు పెట్టింది ఏదైతే ఉందో చెన్నై నీళ్ళు అని చెప్పి, అది ఒకటే 8,000 రిలీజ్ చేస్తుంది. దాన్ని చూపిస్తున్నారు, ఇది అన్అఫీషియల్ గా తీస్తున్నారు. ఇది మొత్తం కూడా ఈ మొత్తం 4 గేట్లు 5 గేట్లు ఓపెన్ చేస్తున్నారు. మీరు సింపుల్ భరత్ గారు, ఆ కాలువ కెపాసిటీని చూసి మనం చెప్పొచ్చు. ఇప్పుడు మా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ది 11,000 క్యూసెక్కులు నిండి క్యారీ చేస్తే పోయేది. దాంతో ఇది 4 కాదు 5 రెట్ల పైన ఉంది, వెడల్పు కావచ్చు, లోతు కావచ్చు. అది పూర్తిగా తీస్తే దాదాపు 60,000 నుంచి 70,000 క్యూసెక్ల నీళ్ళు పోతాయి దాంట్లో నుంచి. మనకు అది హాఫ్ కనబడుతుంది మనకు. అంటే డెఫినెట్ గా ఈ వైపు ఆ వైపు 2 గేట్ల నుంచి 2 వైపుల నుంచి తీసినాయి డెఫినెట్ 35,000 నుంచి 40,000 తక్కువ లేదు. వెరీ క్లియర్ అది కనబడుతుంది. సో మీరు ఆ లెఫ్ట్ కెనాల్ ఎక్స్పర్ట్ కాబట్టి ఈజీగా 30-35 అంచనా వేయచ్చు. మనం నీళ్ళ చూస్తున్నాం, మనం నీళ్ళ కొరకే కొట్లాడుతున్నాం. నీళ్ళ చుట్టే మన బతుకంతా తిరిగింది, తెలంగాణ తిరిగిందంతా నీళ్ళ చుట్టే. ఇప్పుడు కొట్లాడుతుంది నీళ్ళ కొరకే. మళ్ళీ మనం అంచనా వేయగలుగుతాం దాన్ని. అయితే ఇప్పుడు ఒకటి అంటే నా దగ్గర స్టాటిస్టిక్స్ ఉంది. తెలంగాణలో 8% తక్కువ వర్షపాతం ఉంటే రాయలసీమలో ఈసారి ఏకంగా 33% తక్కువ వర్షపాతం ఉంది. రాయలసీమ మనకు తెలుసు, రాయలసీమ కరువు సీమ. చాలా అంటే తెలంగాణతో పోలిస్తే సాధారణ వర్షపాతమే తక్కువ తెలంగాణలో. ఇప్పుడు 45 సెంటీమీటర్ల వర్షం అట్లా పోలిస్తే సూర్యాపేట జిల్లా వర్స్ట్ హిట్ ఉంది. ఇప్పుడు సూర్యాపేట జిల్లాలోనే అతి తక్కువ వర్షపాతం ఉంది. ఆ తర్వాత భువనగిరి, యాదాద్రి కూడా వర్షపాతం తక్కువగా ఉంది. కంపారిటివ్లీ కొంచెం నల్గొండ, సూర్యాపేట భువనగిరి మీద చూస్తే కొంచెం నల్గొండ ఎక్కువ ఉంది. రాష్ట్రంతో మొత్తం పోల్చినప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం స్టాటిస్టిక్స్ కూడా తీద్దాం ఒకసారి. మీరు చెప్పిన స్టాటిస్టిక్స్ కూడా చూద్దాం. అంటే మనం దానితోనే మనకి ఇక్కడ పని లేదు వాస్తవానికి. ఎందుకంటే పీసీఆర్ నా ల్యాప్టాప్ తీసుకోండి, మీరు చెప్పిన దాని ప్రకారం నా ల్యాప్టాప్ కనుక లైవ్ లో తీసుకుంటే ఇక్కడ రాష్ట్రం మొత్తం 9% తక్కువ వర్షపాతం. మీ సూర్యాపేట జిల్లాకు వస్తున్నాను నేను, -27%. ఎస్, వన్ ఆఫ్ ది హార్డెస్ట్, చాలా తక్కువ వర్షపాతం పడిన జిల్లాలో సూర్యాపేట ఉంది. అంటే హైయెస్ట్ వరంగల్ 44% తక్కువ, హనుమకొండ 45% తక్కువ, మహబూబాబాద్ 29% తక్కువ, అట్లాగే సూర్యాపేట 27%, 17% తక్కువ, నల్గొండ, నాగర్ కర్నూలు 17% తక్కువ, ఖమ్మం 33% లెస్, ఖమ్మం ఇంకెక్కువ ఉంది. సో ఓవరాల్ గా స్టేట్ వైజ్ చూస్తే 9% తక్కువ రెయిన్ఫాల్. ఎస్, మీరు చెప్పినట్టు సూర్యాపేటలో అతి తక్కువ వర్షపాతం సూర్యాపేట జిల్లాలో ఉంది. అయితే మీకు ఇక్కడ ఒక్కటే మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. సూర్యాపేటకి వర్షపాతంతో సంబంధం లేకుండా మొత్తం సూర్యాపేట జిల్లాలో ఉన్న ఇంచు భూమిని సాగు చేయడానికి కావాల్సిన పద్ధతుల్లో మాకు ప్రాజెక్టులు కింద నుంచి వచ్చే నాగసాగర్ ఎడమ కాలువ కావచ్చు, మాకు మూసి కావచ్చు, పైన గోదావరి నుంచి వచ్చే నీళ్ళు కావచ్చు, జిల్లా మొత్తం సాగుతుంది. సూర్యాపేట జిల్లాలో 1 ఎకరం కూడా మిగలకుండా ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 గానీ, ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 మొదటి స్టేజ్ వాడి నడిచాడు. ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్ళు మనకైనా రావాలి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ అక్కడే ఉంది, ఎందుకు వస్తలేవు నీళ్లు? డెఫినెట్ గా మాకు వచ్చింది కాళేశ్వరం నీళ్లు. నేను అదే రోజు ప్రకటించాను. ఇవాళ రాజకీయాల కొరకు మాట్లాడతలేదు కానీ భరత్ గారు, నేను ఆ రోజు ప్రకటించింది ఉంది. కాళేశ్వరం నుంచి కోదాడ నియోజకవర్గం మోతే అండ్ నడుగూడ మండలాలకు వస్తాయి. తప్పకుండా మునగాల మండలంలో ఒక విలేజ్ మోతే అండ్ నడుగూడ మండలాలకు. ఎందుకంటే నిన్న ప్రభుత్వం విజయరామనారావు వచ్చి అది కోదాడకు రావు అని అన్నారు. అందుకని నాకు డౌట్. ఈ పాప వాళ్ళు లోకి ఏదేదో మాట్లాడుతుంటారు కాంగ్రెస్ వాళ్ళు. ముఖ్యమంత్రికి అవగాహన లేదా, మంత్రికి ఆయన లేకపోయి అంటే ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వచ్చి తర్వాత కాళేశ్వరం బాహుబలి మోటార్లు అక్కడి నుంచి వచ్చే నీళ్లే మేము సూర్యాపేట మొట్టమొదలు చూసినాం. ఆ నీళ్లతోనే సూర్యాపేట జిల్లా వ్యవసాయం చేసింది బ్రహ్మాండంగా. ఏది సూర్యాపేట కాన్స్టిట్యున్సీ, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ, కోదాడలో సగం కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా దాంతోనే వ్యవసాయం బ్రహ్మాండంగా సాగింది గత 5 సంవత్సరాలు. మా చెరువులు 5 ఏళ్లు ప్రతి సంవత్సరమే కాదు 365 రోజులు ఎప్పుడు మత్తడి దుంకుతూనే ఉన్నాయి, ఎప్పుడు అలుగులు వస్తూనే ఉన్నాయి మా మొత్తం చెరువులు. ఇప్పుడు ఒక్కసారి మీ రిపోర్టర్ పంపిస్తే ఏ రకంగా బూసిపోయినాయో, ఏ రకంగా ఎండిపోయినాయో. 4 కిలోలు 5 కిలోల చేపలు పండినాయి మా చెరువులలో. ఇవాళ దిక్కులేదు, పరకపిల్లలకు దిక్కులేని పరిస్థితి వచ్చేసింది. సరే, అంటే నేను రాయలసీమ కూడా ఇప్పుడు చూస్తున్నాను. రాయలసీమలో అంటే తెలంగాణలో సాధారణ వర్షపాతం 45 సెంటీమీటర్లు అయితే రాయలసీమలో సాధారణ వర్షపాతం 20 సెంటీమీటర్లే. ఆ 20 సెంటీమీటర్లో 33% లెస్ రైన్ఫాల్ ఉంది. అంటే
ఒకటి డిస్క్లైమర్ ఏంటంటే రాయలసీమలో ఈశాన్య ఋతుపవనాల్లో కూడా వర్షం పడుతుంది. అంటే తెలంగాణలో సెప్టెంబర్ 30 వాళ్ళకి అక్టోబర్ నవంబర్ లో కూడా ఛాన్స్ ఉంది ఆ 4 జిల్లాల్లో. సో మనకు అక్కడ ఇప్పుడు దాంతో మనకి ఇప్పుడు అంటే పోతిరెడ్డిపాడు అంటే ఇప్పుడు మీరు పోతిరెడ్డిపాడు లేదా రాయలసీమ గురించి మాట్లాడితే ఒక విమర్శ వస్తుంది ఏంటంటే కేసీఆర్ రాయలసీమను రతనాల సీమ చేస్తా అని చెప్పి రోజా ఇంట్లో చేపల పులుసు తిని చెప్పారు. చెప్పుతో కొట్టండి కూడా నా మాట మాట్లాడితే ఈ చేపల పులుసు తిన్నారు ఇంకోటి వీళ్ళు పోయి తెలంగాణకి ఏం చేసేస్తారు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు కూడా వెదవలే కానీ ఎందుకు ఆ పనికి మళ్ళీ మాటలు మాట్లాడతారు లుచ్చనాయలు కానీ ప్రతిసారి ఎందుకు మాట్లాడతారు చెత్త మాటలు రోజా ఇంటికి వెళ్ళడము బీజా ఇంటికి వెళ్ళడం కాదండి. తప్పకుండా అసెంబ్లీలో చెప్పిండు ఈ బెదలకు సోయింటే నిండు అసెంబ్లీలోనే చెప్పిండు. దేనికి పట్టిసీమ నుంచి మీరు తీసుకొచ్చే నీళ్ళు ఏవైతున్నాయో అవి నేను గోదావరికి రివర్స్ ఇంజనీరింగ్ ఎట్లయితే చేసినో మీరు ఇక్కడి నుంచి కృష్ణా నుంచి వెనక్కి తీసుకుపోండి మీకు మాకు 2 చోట్ల లాభం అవుతుంది అని చెప్పిండు. బాజాప్తా అసెంబ్లీలో చెప్పిండు కేసీఆర్. ఈ పనికి మళ్ళీ మాటలు ఎందుకు వీళ్ళే బాజాప్తా అసెంబ్లీలోనే చెప్పిండు. గది మాట్లాడు రాత్రి మీకు చేతనైతే దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిండు అయ్యలు ప్రకటించిండు నిండు అసెంబ్లీలో ప్రకటించిండు. కేసీఆర్ కి ఎప్పుడు దాచుకొని మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు నుంచి వాటర్ ఇప్పుడు ఏదైనా రైతు ఎక్కడైనా రైతే కరువు సింపుల్ అండి. నిజమే కర్ణాటక నుంచి ఎట్లా మాట్లాడతాం మీరు ఎందుకు బాబ్లీకి పోయినావు దెబ్బలు తిని వచ్చిండ్రు ఎందుకు కేసు పెట్టుకొని వచ్చిండ్రు. నీళ్ల విషయంలో ఎవరికి ఉండే హక్కులు వాళ్ళకు ఉంటాయి ఎవరికి హక్కులు వాళ్ళకి కాపాడబడాలి. ఇవాళ మేమంటుంది ఎప్పుడు కూడా శ్రీశైలంలో పైన ఇంకా నారాయణపూర్ కావచ్చు ఆలమట్టి కావచ్చు ఎక్కడ కూడా వరద జలాల మీద ఆధారపడ్డ ప్రాజెక్టులు ఉన్నప్పుడు వరద జలాలు మాత్రమే వాడాలి. ఇవాళ వరద జలాలు వాడాలి అంటే ఆ నది కింద ఉన్న చివరి ప్రాజెక్టు కూడా నిండిన తర్వాత వాళ్ళకు హక్కుభుక్తంగా రావాల్సింది ఏదైతుందో ఆ ప్రాజెక్టు నిండిన తర్వాత అది ఓవర్ఫ్లో సముద్రంలో పోతున్నప్పుడు మాత్రమే వరద జలాలు వాడాలి. ఇవాళ నాగార్జున సాగర్కు వీళ్ళు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు మొత్తం పోతిరెడ్డిపాడు తీసుకపోతే మరి మన నాగార్జున సాగర్ బతికేంది మన నాగార్జున సాగర్ ఎన్నకాలం బ్రతికేంది ఏం కావాలి మేము అది మా పాయింట్. నేను అడుగుతుంది మా రైట్ గురించి అడుగుతున్నాం. మేము ఎవరికో నష్టం చేయమని ఆడలేదు కాబట్టి ఈడలేదు కాబట్టి నష్టం చేయమని మేము మాట్లాడటం లేదు. నిజమే మీరు ఇంకొకటి గమనించాలి మనకు ఒకసారి మంచినీళ్ళు లేనప్పుడు మనం కొట్లాడి అక్కడి నుంచి తీసుకొచ్చినాం నారాయణపూర్ నుంచి ఆల్మట్టి నుంచి కూడా మంచినీళ్ళు వదలాలి ఎందుకంటే మంచినీళ్ళ హక్కు ఎవరికైనా కాబట్టి మంచినీళ్ళు వదలాలి. కొన్ని సందర్భాల్లో మేము ఖమ్మం టౌన్ మంచినీళ్ళు లేకపోతే నాగార్జున సాగర్ ఎడమకాలువను ఓపెన్ చేసి రైతులకు ఇవ్వకుండా రైతులను కన్విన్స్ చేసి మంచినీళ్ళు ఫస్ట్ ప్రాధాన్యత ఉంటుంది ఖమ్మం టౌన్ బతకాలి కాబట్టి తీసుకుపోతామని చెప్పి తీసుకుపోయినాం. గతంలో కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పీ నుంచి వచ్చినప్పుడు కూడా వరంగల్ మంచినీళ్ళ కొరకు మధ్యన మొత్తం తుమ్ములని బంద్ చేసి సీల్ చేసేసి ధర్మసముద్రం తీసుకొద్దరు. ఎందుకు అంటే మంచినీళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కాబట్టి ఎప్పుడు కూడా బేసిన్ అవసరాలు వాళ్ళకి కేటాయించబడ్డ అవసరాలు వాళ్ళకి హక్కులు ఏదైతే ఉన్నాయో వాటిని రక్షించబడిన తర్వాత మిగతా మీరు వాడుకోవచ్చు దానికి ఎవరు కాదన్నారు. నేను రేపు ఓవర్ఫ్లో అవుతున్నప్పుడు పోతిరెడ్డిపాడు మొత్తం లేపి తీసుకుపోండి ఎవడొద్దంటాడు. మన సాగర్ నిండిన తర్వాత మొత్తం వచ్చిన చుక్క వచ్చినట్టు పోతిరెడ్డిపాడు తీసుకుపోయి నింపుకోండి ఆడ మీరు అక్రమంగా ఎన్నో ప్రాజెక్టులు కట్టుకున్నప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే సరే మంచిది వాళ్ళకి పాపం ఇబ్బందులు ఉన్నాయి తీసుకుపోవచ్చు దాన్ని మేము కాదనటం లేదు. మేము అంటుందెల్లా మన హక్కులు కాపాడండి అంటున్నాం. మేము కన్నెపల్లి కూడా తర్వాత ఇక్కడ మీరు ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. నాగార్జున సాగర్ 312 టీఎంసీల ఫుల్ కెపాసిటీ వచ్చిన తర్వాత మీరు ఎంత తీసుకున్నా ఇబ్బంది లేదు అప్పుడు ఎందుకంటే పోయేది కిందికి కృష్ణ సముద్రంలో పోతాయి. అప్పుడు తప్పకుండా పైన ఇంకా ఆల్మట్టి నుంచి ఇంకేమైనా వరదకాలంలో తీసుకుపోండి నారాయణపూర్ నుంచి తీసుకుపోండి మీ శ్రీశైలం నుంచి తీసుకుపోండి తప్పు లేదు అప్పుడు దానికి ఎవరు కూడా తప్పడానికి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పోతిరెడ్డిపాడు నుంచి నీళ్ళని తరలి ఎప్పుడైనా పోతే ఎందుకు పోవు వాళ్ళకి సాగర్ నిండిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి తీసుకుపోయి బ్రహ్మాండంగా వారించుకున్నాడు. మేమే చెప్పినాం ఆ మాట తీసుకుపోవచ్చు అని చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం ఆ మాట. సాగర్ హక్కులు తీరిన తర్వాత సాగర్ దూప కూడా తీరిన తర్వాత మీరు అడిషనల్గా తీసుకుపోవాల్సి తీసుకుపోండి దానికి తప్పులేదు. మీరు ఇవ్వాలి కూడా మీ లెక్క ప్రకారం తీసుకుపోండి నేను తప్పట్టడం లేదు. మేము ఎప్పుడు బీఆర్ఎస్ ఎప్పుడు వ్యతిరేకించలేదు కేసీఆర్ ఎప్పుడు వ్యతిరేకించలేదు ఎవరిదైనా న్యాయమైన హక్కుల్ని ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఆంధ్రనా రాయలసీమనా అది మహారాష్ట్రనా కర్ణాటకనా ఎవరైనా కావచ్చు వాళ్ళ హక్కుల ప్రకారం వాళ్ళకి చెందాలి ఎవరికైనా. మేము దాని వైపు మేము కొట్లాడింది కూడా దాని కొరకి మా 14 సంవత్సరాల పోరాటం తెలంగాణ 50 సంవత్సరాల పోరాటం కూడా దాని కొరకి. జగన్ పోతిరెడ్డిపాడును ఇంకా పెంచారు కదా దాని కెపాసిటీ. జగన్ పెంచలేదు రాజశేఖర రెడ్డి పెంచారు.
రాజశేఖర రెడ్డి 11,000 నుంచి 44,000. రాజశేఖర రెడ్డి మొత్తం పెంచింది. జగన్ వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని ఒకటి ప్రారంభం చేశారు. 80,000 అది ఆగింది. అది చేస్తుంటే ఇంకా ఎక్కువ నీళ్ళు తీసుకోవడానికి ఉండే వాళ్ళకు అసలు ఆ నీళ్ళే లేవు, అని ఏ టైంలో లేవు. ఒకటి మేమేమంటున్నాం, మీరు ఎన్నైనా కట్టుకోండి, అది వేరే విషయం. ఎప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిండిన తర్వాత మాత్రమే ఎవరికైనా హక్కులు వస్తాయి. ఇది మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. మేము అడుగుతున్నది అది. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు నాగార్జున సాగర్ నిండకపోతే తెలంగాణ ఎంత నష్టపోతుందో కృష్ణా డెల్టా కూడా అంతే నష్టపోతుంది. పోదు, కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఉంది, ఒక కుడికాలో ఉంది కదా, కుడికాలో వైపు ఉంది. కుడికాలలో ఒంగోలు చేయాలి. కుడికాలో రైతులు కూడా ఊరుకోరు, పోరాటం చేస్తారు. నేను మాట్లాడింది కేవలం మా ఎడకాలకి ఉపయోగపడేది ఏం కాదు, కుడికాలో రైతాంగానికి ఉపయోగపడేది. అక్కడ కూడా వస్తుంది చైతన్యం, అక్కడ కూడా మొదలవుతుంది. ఏ జిల్లాలో ఉంది? గుంటూరు ఒకటి ఉంది. గుంటూరు ఎక్కువ ప్రధానంగా, తర్వాత కొంత ఒంగోలు జిల్లా. గుంటూరులో పెద్ద ఆయకట్టే ఉంది కదా. ఉంది, ఎందుకు లేదు, ఉంది. గుంటూరు దాదాపు ఎంత ఉంది. అక్కడ రైతులు కూడా, నాకు అక్కడి నుంచి ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, నేను మాట్లాడారు నాకు వాళ్ళు ఫోన్ చేసి, అన్నా మీరు కరెక్ట్ చెప్పినారు, వాస్తవమే ఇది, తప్పకుండా నాగసాగర్ పట్టిసీమ ద్వారా కవర్ అవుతున్న డిస్ట్రిక్ట్స్. పట్టిసీమ ద్వారా ప్రస్తుతానికి కేవలం కృష్ణా జిల్లా, గుంటూరు అవతల ప్రాంతం కొంత, అంతే. కృష్ణా జిల్లానే ప్రధానంగా. సో అది సక్సెస్. గోదావరిని వాళ్ళు డైవర్ట్ చేసి అది లీగల్ గా వాళ్ళకు 80 TMCలు కేటాయించిండ్రు, ట్రిబ్యునల్ కేటాయించింది. దాన్ని మనం కాదనేది ఏమి ఉండదు, దాన్ని మనం ఏం వ్యతిరేకించాలి. తప్పకుండా నీళ్ళు వేస్ట్ అయిన నీళ్ళు వాడుకోవడానికి తప్పేవరు పట్టారు. కేసీఆర్ కూడా ఓపెన్ చెప్పాడు, సముద్రం పాలయ్యే నీళ్ళని వాడుకుంటే తప్పే ఉంది. గా సందర్భంలో అన్నారు కేసీఆర్, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, వాడుకోవచ్చు మీరు. సముద్రం పాలవుతున్న నీళ్లు ఏ రైతునైతే బతికిస్తే తప్పే ఉంది, తెచ్చుకోండి, రాయలసీమ దాకా తెచ్చుకోండి, తప్పేం లేదు అనే మాట ఆ సందర్భంలో ఇప్పటికి కూడా అదే మాటలు విన్నాము మేము, ఇప్పటికి కూడా దాని మీదనే ఉన్నాము. మీరు ఇక్కడ మా కొట్లాటంతా ఈ ప్రభుత్వానికి సోయి లేకుండా ఉంది, నీళ్లు పోతున్నాయి అవతల. కన్నెపల్లి విషయంలో ఏం జరిగిందో ఇవాళ ఇక్కడ కూడా నేను అంటుంది, రాయలసీమ పాడు నిర్మించినప్పుడు చంద్రబాబు కూడా సుముఖంగా లేకుండా, అప్పుడు రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడు 11,000 క్యూసెక్కుల నుంచి 44,000 క్యూసెక్కులు చేసినప్పుడు తెలుగుదేశం అవుట్ రైట్ గా సపోర్ట్ ఏం లేదు. అప్పుడు ఏంటంటే ఆంధ్ర ప్రాంత నాయకులు భరత్ గారు ఇక్కడ ఒక విషయం గమనించాలి. అక్కడ తేడా వచ్చింది, పంచాయతీ వచ్చింది. ఇప్పుడు మీరు కుడికాలువ కన్నడ చూడండి, కుడికాలువ విషయంలో రేపు రైతాంగం తప్పకుండా మొదలు పెడతారు. నాగార్జున సాగర్ వాళ్ళు మాతో గొంతు కలుపుతారు. ఎందుకంటే నాకు నిన్న ఇది చూసిన తర్వాత ఫోన్ చేసి, నాకు పొద్దున కూడా మిత్రుడు ఫోన్ చేసిండు, అన్న నువ్వు రైజ్ చేసింది కరెక్ట్ పాయింట్, తప్పకుండా రాయలసీమ వాళ్ళు మా వాళ్ళు ఏం డౌట్ లేదు, మేము దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ ఇక్కడ మనకు రావాలి కదా నీళ్లు, మనకు వచ్చిన తర్వాత ఆడికి ఇవ్వమని చెప్పండి, దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మీరు కరెక్ట్ పాయింట్ రైజ్ చేసిండ్రు, మీ వాదనలో అన్యాయం లేదు అనే మాట మాట్లాడింది వాళ్ళు కూడా. మీరు అన్నట్లు అయితే ఒక్కటి ఉంది ఇక్కడ, మీరు ఒకటి గమనించాలి. ఆంధ్రప్రదేశ్ నాయకులలో ఎప్పుడు కూడా నీళ్లకు సంబంధించి పోలవరం కొట్టుకపోతే కూడా ఒకరి మీద ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకోవాలి. మీరు చూడండి, పోలవరం కొట్టుకపోయి 2,700 కోట్ల నష్టం జరిగింది. కొట్టుకపోయిన దాన్ని మళ్ళీ నిర్మాణం చేయడం కొరకు కేంద్రం దాని కొరకు 2,700 కోట్లు మెన్షన్ చేసి కొట్టుకపోయింది, మళ్ళీ కట్టడం కొరకు 2,700 కోట్లు శాంక్షన్ కూడా ఇచ్చింది కేంద్రం కడుతున్న ప్రాజెక్టు కాబట్టి. ఎవరు విమర్శ చేసుకోరు. తెలంగాణ నీళ్లను కొల్లగొట్టే విషయంలో కావచ్చు, మొత్తం నీళ్ల విషయంలో కావచ్చు, ఆంధ్ర ప్రాంత నాయకుల మధ్యన పార్టీలకు అతీతంగా, వైరుధ్యాలకు అతీతంగా ఐక్యత ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ఆ సోయి లేదు. అది మన దురదృష్టం. తెలంగాణ ప్రజల దురదృష్టం ఏంటంటే ఇది. ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల టీడీపీ వచ్చి ఆపేసింది కదా, జగన్ పెట్టిన దాన్ని. ఇక ఈ వేరే చాలా కుట్రలు ఉన్నాయి దాంట్లో, కోరికి ఇంటర్నల్ పంచాయతీ అవి మనం మాట్లాడుకునే కావు. కానీ అన్ని కూడా రేవంత్ రెడ్డి తన ఘనతగా చెప్పుకుంటున్నారు, నేను వచ్చిన తర్వాత రాయలసీమ చంద్రబాబు నాయుడుతో చెప్పి ఆపిచ్చా అని చెప్పి. నీళ్ళు ఆపమని మొదలు, ఇప్పుడు అట్లా అక్రమంగా పోతున్నావు, నీళ్ళు ఆపమని మొదలు, ఇటు ఎత్తి ఇటు పోయమని మొదలు. ఆడ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ మొత్తం సిస్టమ్ రెడీగా ఉంది, అది స్టార్ట్ చేయవు. 2 రోజుల కింద ఒక్క పూట ఇట్లా స్టార్ట్ చేసేసి పని చేశాడు. మేము ఇక్కడ నిన్న పోయినప్పుడు అక్కడ ఒక ఆమె మహిళ రైతు కావచ్చు, ఆమె అక్కడ కూలి పని చేసుకుంటుంది, అక్కడ పోతుంది దాని మీద.
మేము ఆగి చూస్తుంటే ఆయన చూస్తుంటే ఏంటి అంటే అమ్మ నీళ్ళు వస్తలేవు కదా అది అక్కడే నీళ్ళు వస్తలేవు కదా ఇట్లా దీన్ని ఆన్ చేస్తలే అంటారు కదా వీళ్ళు మరి అక్కడ కింద నీళ్ళు ఉన్నాయి కదా అంటే మొన్న ఒక పూట నడిపిరాయా ఇగో రెండిట్ల నుంచి వెళ్ళి పోసింది ఒక పూట నడిపి మళ్ళీ బంద్ చేసిండ్రు కాదు మన పాలమూరు డిండి పాలమూరు రంగారెడ్డి ఒక పూట నడిపి బంద్ చేసిరయ్యా అని చెప్పింది. కింద పోతే స్టాఫ్ కూడా అదే చెప్పింది, మొత్తం సిద్ధంగా ఉన్నాయి సార్, 4 రెడీ ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక తర్కవాదం ఏం చేస్తారంటే అది తెచ్చిన పైన సిస్టమ్ పూర్తి కాలేదు కదా అంటారు. ఇది నింపు ఇది 6 TMCలు నిండుతుంది. ఏది ఇప్పుడు ఆ నార్లపూర్ రిజర్వాయర్ ఏదైతే ఉందో అది నిండుతుంది. దాంతో ఏమవుతుంది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కింద ఉన్న రైతాంగానికి ఉపయోగమవుతుంది. ఎందుకు అంటే పెద్ద కుట్ర చేసిరు కల్వకుర్తి దాని పైన చెప్పింది పెద్ద సో పోతిరెడ్డిపాడు సంబంధించి సరే రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చింది ఆగిపోయింది. ఇప్పుడు మీరు కృష్ణా వాస్తవానికి ఎందుకు ఆగిందంటే చెప్తా. ఇక ఇప్పుడు దాన్ని ఏదైతే దాదాపు 80,000 క్యూసెక్ల వరకు దోసుకుపోవడానికి అయితే ఏర్పాటు చేసుకున్నారు, అంత మించిన ప్రాజెక్టులు కూడా లేవు, అవతల రిజర్వాయర్స్ లేవు. స్టోరేజ్ కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే కట్టిండు. 250 TMCలు స్టోరేజ్ చేయగలిగిన మొత్తం రిజర్వాయర్లను కట్టిండు. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మన ఉమ్మడి డబ్బులతోనే కట్టిండు. వాస్తవానికి దాంట్లో ఏ ఒక్కదానికి అనుమతి లేదు, ఏ ఒక్కదానికి అప్పు తెచ్చుకోలేదు, కాబట్టి పర్మిషన్లతో పని లేదు, ఇష్టం వచ్చిన పద్ధతిలో కట్టేసిండు. ఇప్పుడు ఉన్న పోతిరెడ్డిపాడు కెపాసిటీ అయితే ఉందో అది సరిపోతుంది. రోజు జగన్ చర్చల తర్వాతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొదలైందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. వాస్తవానికి కేసీఆర్ గారు చెప్పిన ప్రతిపాదన ఇక్కడ సేమ్ మేమైతే గోదావరిని వాడి వెనుక తెచ్చినామో నీవు కూడా పట్టిసీమ ఆల్రెడీ ఎట్లా కట్టి ఉంది, పులిచింతలకు కట్టి ఉంది, నీ లిఫ్ట్ తేలిపాండి ఉంది, నాగార్జునసాగర్ రెడీగా ఉంది, శ్రీశైలం రెడీగా ఉంది. కేవలం 3 చోట్ల లిఫ్ట్లు పెట్టుకుంటే నీకు మొత్తం కృష్ణా నది ఎప్పటికీ లైవ్ ఉంటుంది, మీకు మాకు కూడా ఇబ్బంది లేకుంటుంది. నాగార్జునసాగర్ శ్రీశైలం 365 రోజులు నిండుకుండలాగా ఉంటాయి. రాయలసీమ ప్రజలు కూడా బ్రతుకుతారు, ఇబ్బంది లేదు. ఈ పద్ధతిలో చేసుకుంటే తక్కువ ఖర్చుతో పోతుంది అని చెప్పాను. మరి ఆయన ఏ కారణాల చేతనో సరే దాంట్లో చీకటి విషయాలు చాలా ఉంటాయి, దాన్ని ఆపిండు. మళ్ళీ ఎందుకో లిఫ్ట్ వైపు పోయిండు, ఎక్కువ ఖర్చుతో పెట్టే లిఫ్ట్ వైపు పోయిండు. మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఎందుకు ఆపిండు అంటే మీకు చెప్పాలి ఇక మీకు భరత్ గారు. అసలు కథ ఏంటంటే పట్టిసీమ బనకచెర్లకు తీసుకురావడానికి చేసిన కుట్రైంది. వాళ్ళకు కాంట్రాక్టుల పంచాయతీలో ఇంకో పంచాయతీలో ఏం వచ్చినాయో దాని కొరకు ఆపుకున్నారు. ఈ మునగాని కానది కాదు, ఈ మునగాని కానతుంటే ఇంకా పోతిరెడ్డిపాడు పొయ్యే నీళ్ళని ఆపొచ్చు, అంత పనుడైతే లిఫ్ట్ ఆన్ చేసి నీళ్ళు మీకు ఇంకోటి చెప్పాలి ఇక్కడ, మీకు ఇంకోటి చెప్పాలి ఎంత ద్రోహం అంటే వీళ్ళు చేసింది. దాదాపు ఇప్పుడు 4 రోజులు 25 రోజులు పైన అయింది కృష్ణ ప్రవాహం మొదలై. 4 రోజుల నుంచే మనం నారాయణపూర్ నింతుంది, ఆల్మట్టి నింతుంది అని మాట్లాడుకుంటున్నాం. మా వాళ్ళు మొత్తుకున్నారు అక్కడ, మా నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, మా లక్ష్మారెడ్డి గారు కావచ్చు, మా మిగతా ఇతర ఎమ్మెల్యేలు, అక్కడ మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా లిఫ్ట్లు వెంటనే స్టార్ట్ చేయండి, భీమా ఫేజ్ 1, 2 నెట్టెంపాడు, కోయిల్ సాగరు లిఫ్ట్లు ప్రారంభం చేయండి, జురాలకు కూడా కుడిమకాలకు నీళ్లు ప్రారంభం చేయండి, వస్తుంది వరద అని చెప్పి. వరద వచ్చి శ్రీశైలంలో పడిన దానిక కూడా ఒక్క లిఫ్ట్ ఆన్ చేయలే, కేఎల్ఐ కూడా ఆన్ చేయలే, ఒక్క లిఫ్ట్ ఆన్ చేయలే. ఇంత దుర్మార్గం అంటే ప్రభుత్వం ఒక క్రూరమైన నిర్ణయం తీసుకొని ఉంది. ప్రాజెక్టులు నిండినా నీళ్ళు ఇవ్వద్దు ఈసారి మనము అని చెప్పి ఒక క్రూరమైన నిర్ణయం తీసుకుంది. ఇది ఒక దుర్మార్గమైన ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఎక్కడ ఉండదు. పాము తన పిల్లలు తిన్న పద్ధతుల్లో ఇవ్వద్దు అని నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఏం చేసిండ్రు, వీళ్ళు మాట్లాడొద్దు, మనం పొలిటికల్గా ఎవరు మాట్లాడొద్దు ఈ విషయంలో అని చెప్పి ఇంజనీర్లకు డైరెక్షన్ ఇచ్చి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన ఇంజనీర్లు అందరికీ కలిపిన ఒక కమిటీ ఉంటుంది స్కీమ్ అని చెప్పి కమిటీ మీటింగ్ పెట్టించి మొత్తం తెలంగాణలో ఇవాళ నిల్వ ఉన్న నీళ్లు కేవలం 43 TMCలే అన్ని ప్రాజెక్టులకు కలిపి, కాబట్టి మనం నీళ్ళు ఇవ్వలేము, ఇక పంటలు పెట్టుకోవద్దు రైతులు అని చెప్పి ప్రతి ఓడు ఉచిత సలహా వారేస్తున్నాడు. ఏమని 6 తడి పంటలు పెట్టుకోండి అని ఉచిత సలహా వారేసేసి మీటింగ్ దులుపుకొని పోతున్నారు, చాయ్ బిస్కెట్లు తినేసి పోతున్నారు. కానీ వాళ్ళు చెప్పి ఎంత డిస్టార్షన్ అంటే ఆ రోజు వీళ్ళ బాకా పత్రికలలో ఫ్రంట్ పేజీలో రాయించారు ఆ విషయాల్ని. ఏమని, అందులో మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తా. ఆ రోజు జూరాలలో 1.3 TMC నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయని చెప్పి రాశారు ఇంజనీర్ల. దాంట్లో ఒక ఆఫీసర్తో ఇంత దుర్మార్గమైన అబద్ధం మాట్లాడించారు. వాళ్ళు ఇక్కడ కూర్చున్న టైంకు ఆ రోజు ఉదయం 11-12 గంటల మధ్యన ఇక్కడ కూర్చున్న టైంకు ఇంజనీర్లు
అక్కడ జూరాల దాటి కింది పోతున్న ఫ్లో 2,69,000 క్యూసెక్లు అంటే దాదాపు 18 20 టీఎంసీలకు పైగా నీళ్లు. దాని మొత్తం కెపాసిటీ 9 టీఎంసీలు. షట్టర్లు వేస్తే అర్ధగంటలో నిండిపోతుంది. అంత ఫ్లో దాని కిందగా పోతుంది అంటే నీకు సరిపోయే స్టాక్ ఉంది, ఫుల్ ఎఫ్ఆర్ఎల్ ఉంది అని అర్థం. ఫుల్ రిజర్వాయర్ కెపాసిటీ ఉంది. ఎప్పుడు మొత్తం రిసీడ్ అయిన తర్వాత చివరికి 10-15 వేల క్యూసెక్లోకి వచ్చినప్పుడు గేట్ల నెమ్మది దించుకొని హెడ్ పెంచుకొని అవసరాన్ని బట్టి ఎక్కువ వస్తున్నా కిందకు వదులుతుంటారు, తగ్గించి ఇక తగ్గిపోయింది మొత్తం అనుకున్నప్పుడు మొత్తం బంద్ చేసేసి గేట్లను నింపేస్తారు. అంటే నీకు జూరాల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ నిండడానికి సిద్ధంగా ఉంది ఆ రోజుకి. కానీ వీళ్ళు మాట్లాడించి రాయించింది దాంట్లో ఇంజనీర్తో చెప్పించింది 1.3 టీఎంసీ నీళ్ళు. నేను అఫీషియల్గా రిలీజ్ చేసిందే, మీరు ఆ రోజు ఏ పేపర్ తీసినా మీకు దొరుకుతుంది దాంట్లో. వాళ్ళు మీరు ఆ రోజు లేరు, మీరు ఆ రోజు బయట ఉన్నట్టు ఇంకా రాలేదు మీరు ఇండియాకి. అంత దుర్మార్గం. నేను అది చూసిన తర్వాతనే నేను ఇటు పోవాలని నిర్ణయించుకున్నా. ఇదేమో ఇక్కడ జరుగుతుంది, మన వైపు లిఫ్ట్లు ప్రారంభం చేయలేదు. ఎప్పుడైతే 854 పైకి ఇట్లా దాటిందో, 1 ఫీట్ దాటిందో మొత్తం పోతిరెడ్డిపాడు లేపరేసిన వాళ్ళు. పోతిరెడ్డిపాడు లేపిన తర్వాత గప్పుడు సిగ్గు వచ్చి భయపడి బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ హడావుడి చేస్తున్నారు, ప్రజల తరఫున కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు, స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని చెప్పి గప్పుడు లిఫ్ట్లను ఆన్ చేసారు. ఇక్కడ మిగతా కూడా లిఫ్ట్లను ఆన్ చేసిండ్రు. ఇవి ఏంటిది, వీటి మొత్తం కెపాసిటీ కలిపితే కూడా 1 టీఎంసీ కాదు. రోజు మొత్తం కెపాసిటీ కలిపితే కూడా 1 టీఎంసీ కాదు. ఒకసారి శ్రీశైలం ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లో నేను చూపిస్తాను. దీనిలో ఎస్పీసీఆర్ తీసుకోండి. శ్రీశైలం టోటల్ కెపాసిటీ 215 టీఎంసీలు. దానిలో ప్రస్తుతం కరెంట్ స్టోరేజ్ 185.564, టోటల్ 885 ఫీట్ అడుగులు అయితే 879 అడుగుల నీళ్లు ఉన్నాయి. ఇంకొక 30 టీఎంసీలు నిండాలి. అంటే ఫ్లడ్ కుషన్ అట్లా పెట్టుకున్నారు యాక్చువల్లీ. అంతే. ఇన్ఫ్లో 84,181, అవుట్ ఫ్లో 86,951. సో అవుట్ ఫ్లో మరి కలకుర్తి నుంచి అవుట్ఫ్లో చెప్పండి. దాంట్లో మనం తీసుకుంటుంది కేవలం 2,400 క్యూసెక్లు. 2,400 క్యూసెక్లు కలకుర్తి. వీళ్ళు పవర్ జనరేట్ చేస్తుంది. నాగార్జున సాగర్ వెళ్తున్నారు అనకండి. ఇది పవర్ జనరేట్ చేస్తానికి తీస్తుంది 12,000 ఎంతో ఇచ్చినట్టు. సాగర్ కి ఎంత పోతుందని చెప్పినారు? సాగర్ కి ఇన్ఫ్లో 18,406 క్యూసెక్. అంటే ఇక్కడ పవర్ జనరేట్ చేస్తే ఇన్ఫ్లో అంతా 18,000 క్యూసెక్లు పవర్ జనరేట్ చేస్తే పోతుంది. 18,000 అది, 2,400 ఇది, 20,000 20 ఎక్కువ 1,000. మరి మిగతా అన్ని అడిగిపోతున్నాయి 64,000 క్యూసెక్లు. మరి నేను చెప్పింది లెక్క కలుస్తుంది కదా మీకు. పోతిరెడ్డిపాడు మరి అఫీషియల్ గా చూపిస్తున్నట్టే కదా వాళ్ళు 84,000. కానీ అది బులెటిన్ లో ఏమి ఇచ్చిండ్రు? 8,000 తీసుకుంటే ఇచ్చారు బులెటిన్ లో. ఇగో ఇక్కడ నేను ఆపరేషన్ లాసెస్ కొంచెం ఉంటాయి. ఆపరేషన్ లాసెస్ 500 క్యూసెక్లు 300 క్యూసెక్లు ఉంటాయి రోజు, అది వేరు. కానీ గన్ వేల క్యూసెక్లు ఎట్లా పోతున్నాయి? మనకి ఏది లేదు, మనకు చుక్క నీళ్ళు లేవు. దాని వెనకాల ఒకటి మనం మీకు ఇంకోటి కూడా చెప్పాలి. ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్టు కట్టబడిన రోజు నుంచి ఇప్పటి వరకు అది తెలంగాణకి ఇచ్చింది కేవలం 2,400 క్యూసెక్లు కేఎల్ఐ ద్వారా. అంటే కట్టబడమనిసి లేదు. ఈ మహానుభావులు కేఎల్ఐని ప్రారంభం చేసి 10 ఏళ్ళు నడిపి 2 రోజులు నీళ్లు పోయించేసి బంద్ చేసిపోయారు. మా పెద్ద ప్రేమగల్లు దత్తత తీసుకున్న ముఖ్యమంత్రులు జిల్లాకు చేసిన గొప్పతనం మీరు. మేము వచ్చే నాటికి 2014 నాటికి కేఎల్ఐ కింద సాగైతుంది కూడా కేవలం 13,000 ఎకరాలు. కేవలం 13,000 ఎకరాలు. కేసీఆర్ గారు ఉన్న సిస్టమ్ను తొందరగా పూర్తి చేయాలని చెప్పి వెంటబడి పూర్తి చేస్తే దాని మొత్తం కెపాసిటీ దానికి ఉందే ఉన్న ఆయకట్టు 4.5 లక్షల ఎకరాలు. ఇవాళ మేము మొత్తుకుంటున్నది కూడా ఏంది అని అంటే, నువ్వు కేఎల్ఐతో పాటు సార్ ఏం చేసిండ్రు అంటే దాన్ని ఆనుకునే ఈ రిజర్వాయర్ కూడా కట్టిండ్రు. కేఎల్ఐ కొరకు కట్టిన రిజర్వాయర్ ఏదైతే ఉందో 2 నార్లపూర్ కిందే వస్తాయి. కలవకుర్తి దగ్గర మీరు వెళ్ళారు కదా, ఒకసారి పీసీఆర్ కలవకుర్తి దగ్గరకు వచ్చింది ప్లే చేయండి. కలవకుర్తి దగ్గర 2,400 క్యూసెక్లు అంటే 5 రోజులకు 1 టీఎంసీ అంతే వాటర్ మాత్రమే వచ్చేందుకు అవకాశం ఉంది. ఒకసారి ప్లే చేయండి. కలవకుర్తి దగ్గరికి జగదీష్ రెడ్డి గారు వెళ్ళారు. గ్రౌండ్ రిపోర్ట్ లాస్ట్ లో ఉంటుంది. నిలబడి ఉన్నది చూస్తున్నది కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డెలివరీ పాయింట్. ఒక్కసారి ఇటువైపు చూపించండి. ఈ కాలువ కెపాసిటీ ఎంత ఉంది, ఎంత సన్నగా ఉంది, ఎట్లా ఉంది. మనం చూస్తే పోతిరెడ్డిపాడులో ఏం జరిగింది, అసలు పాతది కేవలం మద్రాసుకు నీళ్ళు ఇస్తానికి 3 టీఎంసీల కొరకు తీసుకుపోతాం సంవత్సరానికి ఎంత అని చెప్పి పెట్టుకున్న
ఆ కాలువలు కూడా సగం కాదు కదా పావులంతు లేదు ఇది. ఇక ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం వెడల్పు కొట్టి పెట్టిన 10 గేట్లు కూడా చూసినాం. ఘనత వహించిన గత పెద్దలు ఏర్పాటు చేసిన ఈ స్కీమ్ లో ఇప్పుడు వస్తున్నవి ఆడ కనబడుతుందేమో 5 పంపులు గాని, ఒకటి స్టాండ్ బైక్ పెట్టిండ్రు, 4 నడపాలి. కానీ ఆ 4 కూడా నడపడు, ఎందుకంటే కాలువ కెపాసిటీ తక్కువ ఉంది అని చెప్పి పంపుల డిజైన్ తప్పు చేసిండ్రు, డయానే తప్పు పెట్టిండ్రు. అంతా కలిపితే ఇక్కడ మనం తీసుకుంటుంది కేవలం 2400 క్యూసెక్కులు. అంటే ఈ 5 రోజులు ఈ కాలువలతో నీళ్లు వస్తే ఈ పంపులన్నీ నడిచి 1 టీఎంసీ నీళ్లు 5 రోజులు నడిస్తే, అక్కడ ఒక్క రోజే పోతుపాడు దగ్గర 6 టీఎంసీల నీళ్లు తీసుకుపోవడానికి కావలసిన పద్ధతుల్లో కొట్టిండ్రు కృష్ణానదికి శ్రీశైలం పైన. శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించి ఏదైతే మనం గత 15, 20, 30 సంవత్సరాలుగా వింటున్నామో మొత్తం తెలంగాణకు ఉపయోగమైంది శ్రీశైలం నీళ్లతోని. ఇది ఒకటి 5 రోజులకు ఒకసారి 1 టీఎంసీ నీళ్లు వచ్చే కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, అది ముక్కుంటా మూలుక్కుంటా 10 ఏళ్లకు వాళ్ళు ప్రారంభం చేస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కనీసం దీని నుంచి రైతులకు నీళ్లు ఇవ్వగలిగినాం. ఎంత తిప్పలు పడ్డా మనం కూడా ఏం చేయలేని కుట్రలన్నీ దీంట్లో నిండు. ఒక క్వశ్చన్, ఇప్పుడు 10 సంవత్సరాలు మీరు అధికారులు ఉన్నారు కదా, దాని 2400 క్యూసెక్ల కెపాసిటీ మీరు ఎందుకు పెంచరాదు? ఎట్లా పెంచి వస్తుంది? మొత్తం పైప్ లైన్లు కదా, పైప్ లైన్లు ఎట్లా పెంచుతుంది? కాలువ అయితే పెంచుకుంటూ పోదాం కనీసం, పైప్ లైన్లు దాన్ని. నేను అక్కడే చెప్పింది అదే, ఇది బయటపడలేని కుట్రలు చేసారు దీంట్లో. మొదలు ఇచ్చింది ఒకటి, తర్వాత పైప్ లైన్ డయా తగ్గించిండ్రు. మీకు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇది భరత్ గారు పెట్టుకుంటే చెప్తే భారతం అంతా రాస్తే రామాయణం అంతా అని చెప్పి ప్రతి ప్రాజెక్టు తెలంగాణలో ప్రపోజల్ పెట్టిన నాటికి అది కన్సీవ్ అయిన నాటికి జరిగిన కుట్రలు ఇట్లా తగ్గుకుంటూ వచ్చింది. దాని కెపాసిటీసు, డెలివరీ పాయింట్స్. నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ పైన కూడా కిందికి ఇచ్చేదేమో 20,000 ఎకరాలు అని చెప్పి, రాజవరం మేజర్ కాడ మొదటి మేజర్ కాడ తూము బయటకి ఇచ్చే తూము 6,000 ఎకరాలు కూడా నీళ్ళు సరిపోయి కాకుండా పెట్టేది. దాన్ని మొత్తం పాల్గొట్టాలి, మళ్ళీ ఇప్పుడు సిస్టమ్ మొత్తం పాల్గొట్టి మళ్ళీ చేయాలి. చేస్తే ప్రతి ప్రాజెక్ట్ విషయంలో అది ఎస్ఆర్ఎస్పీనా, అది నాగార్జున సాగరా, అది కేఎల్ఐ, ఏదైనా కానీ ఆ కుట్రలు అక్కడ ఇంత దుర్మార్గ కుట్రలు చేశారు. అయితే మీరు మంచి ప్రశ్న వేసింది. దానికి ఏం చేశారు కేసీఆర్ గారు? కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా దీన్ని ఆనుకోనే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. 2 టీఎంసీల కెపాసిటీతో ప్రతిరోజు 2 టీఎంసీలు నుంచి బయట పోయాలి అని చెప్పి దాన్ని రిజర్వాయర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేయించారు. దీన్ని అనుకోనే మీరు దీనికంటే నాది ముందు ఉంటుంది వీడియో చూస్తే, ఆలకట్ట మీద నర్లపూరు, దీనికంటే ముందు పైన ఇట్లా మన కట్ట మీద నిలబడి ఉంటే ఈ రిజర్వాయర్, ఇటు ఈ రిజర్వాయర్, ఈ కలవకుర్తి కొరకు వీళ్ళు కట్టిందే మహానుభావులు 1 టీఎంసీ 1.5 టీఎంసీ ఉంటుంది. దీన్ని 6 టీఎంసీలతో డిజైన్ చేయించారు కేసీఆర్ గారు. ఇప్పుడు మేము మొత్తుకుంటుంది ఏంది, నువ్వు ఈ పాలమూరు రంగారెడ్డి కూడా ప్రారంభం చేస్తే పంపులు దీన్ని నింపితే దీంతో ఇళ్ళకు కూడా నీళ్ళు వస్తాయి, కలవకుర్తి 2 కలిసిపోతాయి నీళ్లు. అట్లనే డిజైన్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా వస్తే ఈ కలవకుర్తి రైతులు బతికిపోతారు. కనీసం ఈసారికి 4.5 లక్షల ఎకరాలు ఈ పంట పండియచ్చు, మళ్ళా పంట కూడా పండియచ్చు. ఎందుకంటే ఆడ పైన 2 నిండినాయి, ఆల్మట్టి నారాయణపూర్ నిండినాయి బ్రహ్మాండంగా. ఆడ దాన్ని రిజనరేట్ వాటర్ వస్తుంటది, ఏ చిన్న వర్షం పడ్డా నీళ్ళు వస్తూనే ఉంటాయి మనకు. కాబట్టి ఇదేంటి, దీని నారాయణపూర్ 27,000 క్యూసెక్లు ఆల్మట్టికి ఉంది.